అలాగే పోయేటప్పుడు గ్యాస్ ఇల్లు మీరు ఏంటంటే ఇలా ఇల్లు పెట్టేసి అంటే ఎవరైనా పట్టుకుంటే ఎంటర్ కానికూడదు. ఇది కొంచెం మాస్ పబ్లిక్ అని చెప్పేసి ఎవరైనా పది కొట్టడం దొంగలు వస్తున్నారు. దాంట్లో మీ దాంట్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రౌడీలు రానికి లేదు సార్, ఇక్కడ రౌడీలు లేదు సార్. మీ దాంట్లో కాదు, మీ నాశనం పడ్డారు. ఎన్ని లేవు చెప్తున్నాను అన్నమాట మీకు. అలాగే ప్రతి బండికి వెహికల్స్కి మీకు కాదు రికార్డు ఉన్నట్లేదు. రికార్డు చూసి తెలుసుకోవాలి. బండి అంటే ఒక రావాలి లేక నెంబర్ దొంగతనం మీరు తీసుకుంటారు. మొన్న 2 బళ్ళు తీసుకొచ్చి మీ బళ్ళు అక్కడే ఉన్నాయి. ఆ బండి కాజాలు లేవా? అన్ని జాగ్రత్తగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇల్లు ఉంటుంది. ఏమన్నా వ్యాపారం ఏం చేస్తారు మీరు? కొరకలు, ఉల్లిగడ్డలు, బండల కట్టలు. వ్యాపారానికి ఎంతమంది వెళ్తారు? పోవాల్సిందే, తెచ్చుకోవాల్సిందే, తినాల్సిందే. అందరం పోతుంటాం. ఎవరు? మేము ఉండబట్టి 20 ఏళ్ళు దాటి బలం వేసుకున్నాం. కొత్త బట్టల అమ్మే బట్టల దమ్ములో ఉంటే బియ్యం ఉంటాయి. సన్న బియ్యం ఎలా కొట్టుకుంటాం. గిన్నెలు చీర మామూలుగా వాడుకునేట్టు కదా, ఖర్చు పెట్టుకుంటారు. ఎప్పుడు తీసుకోండి. వర్షం పడితే నీళ్ళు రావా? మెటీరియల్ ఇది ఏం లేవు, మొత్తం లోపల బియ్యం ఉన్నాయి. అదైతే బట్టలు వాడుకోవడం, లేకుంటే పాతంటికి వేయడమే. ఎప్పుడన్నా పాతంటికి ఎత్తడమే. మిత్రుల బదులకి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మార్కాపురం ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ సార్ ఉత్తర్వు మేరకు ఈరోజు స్ట్రేంజర్స్ని చెక్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త వ్యక్తులు కొన్ని ఏరియాలో గుడారాలు వేసుకొని ఆ గుడారాల నుంచి వివిధ ప్రాంతాలు బయలుదేరి వాళ్ళు దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు ఎవరైతే ఊరు అవుట్స్కట్స్లో గుడారాలు వేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే లాడ్జీలు ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళని కానీ చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదం ఉంటే వాళ్ళని తనిఖీలు చేసి వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం దాని చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నల్గొండ బజార్లో ఈ గుడారాలు వేసుకున్న ప్రదేశాలని మేము మా సిబ్బంది వచ్చి చెక్ చేసాము. తరువుగా చెక్ చేస్తాం. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు విచారించి వాళ్ళు నిజంగా ఈ గ్రామస్తులైతే వాళ్ళని పంపించేస్తాము. అలాగే వాళ్ళు ఏరే ఉద్దేశం మీద వచ్చుంటే వాళ్ళ మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి కేసులో నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇద్దరు గ్రామస్తులకి ప్రజలకి తెలియజేయడం అనగా, ఎవరైనా సరే అనుమానితంగా కొత్త వ్యక్తులు చేరున్నా మాకు తెలియజేయండి. ఎందుకంటే ఈ ఎండాకాలం సెలవుల్లో కొత్తగా వచ్చి చాలా దగ్గర గుడారాలు వేసుకొని ఇక్కడి నుంచి దొంగతనాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరైనా అనుమానితులుగా ఉన్న వాళ్ళని మాకు కానీ లేకపోతే 110 కానీ కాల్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్కారం.